ఎన్జీవోల చరిత్ర, పాత్ర మరియు పరిచయం. ప్రియమైన స్నేహితులారా, మన సమాజంలో మార్పును తీసుకురావాలంటే సాహసంతో ముందుకు వచ్చి సమాజానికి సేవ చేయాలనే సంకల్పం అవసరం. ఈ ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చే ఉద్యమాల్లో ఎన్జీవోలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్జీఓస్ అత్యంత కీలకమైనవి. ఇవి సామాజిక, పర్యావరణ మరియు మానవతా సమస్యలను పరిష్కరించడంలో అగ్రగామిగా ఉంటాయి. ఎన్జీవోల చరిత్ర, మార్పు కోసం తొలి అడుగు. స్నేహితులారా, మానవతా సేవ అనేది కొత్తది కాదు. 19వ శతాబ్దంలోనే ఎన్జీవోలు పుట్టుకకు వచ్చాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి, సమాజానికి సేవ చేయడానికి. 1863లో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ యుద్ధ బాధితులకు సహాయం చేయడమే లక్ష్యంగా స్థాపించబడింది. 1919లో సేవ్ ద చిల్డ్రన్ యుద్ధం వల్ల ప్రభావితమైన పిల్లలకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 1945 తరువాత ఐక్యరాజ్యసమితి ఎన్జీవోలకు అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్పుకు మార్గదర్శిగా నిలిచింది. ఈరోజు వేల సంఖ్యలో ఎన్జీవోలు మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు అభివృద్ధిలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాయి. ఎన్జీవోల రకాలు, సమాజానికి సేవ చేసే మార్గాలు. మానవతా ఎన్జీవోలు అత్యవసర సహాయం అందించే సంస్థలు. రెడ్ క్రాస్, మెడిసిన్స్ సాన్స్ ఫంటేజ్. పర్యావరణ ఎన్జీవోలు ప్రకృతి పరిరక్షణ కోసం పనిచేసే సంస్థలు. గ్రీన్పీస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్. మానవ హక్కుల ఎన్జీవోలు న్యాయ పరిరక్షణ, సామాజిక న్యాయాన్ని సాధించే సంస్థలు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్. అభివృద్ధి ఎన్జీవోలు పేదరిక నిర్మూలన, విద్య కోసం కృషి చేసే సంస్థలు. ఆక్స్ఫమ్, బ్యాక్. ఆరోగ్య ఎన్జీవోలు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేసే సంస్థలు. హూ అనుబంధ సంస్థలు, డాక్టర్స్ విదౌట్ బోర్డర్స్. ఎన్జీవోలు ఎదుర్కొనే సవాళ్లు, మార్గాన్ని నిర్దేశించే పరీక్షలు. ఎంత గొప్ప లక్ష్యమైనా ఎదుటి సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాలి. నిధుల కొరత, విరాళాలు, గ్రాంట్లపై ఆధారపడడం ఆర్థిక భద్రతను సంక్లిష్టంగా మారుస్తుంది. ప్రభుత్వ నియంత్రణలు. కొన్ని దేశాల్లో విదేశీ నిధులపై ఆంక్షలు ఉంటాయి. ఆపరేషనల్ ప్రమాదాలు. విపత్తు ప్రాంతాల్లో పనిచేసే ఎన్జీవోలు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. స్థిరత్వ సమస్యలు. దాతలపై అధికంగా ఆధారపడటం దీర్ఘకాలిక ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఎన్జీవో ఎలా స్థాపించాలి? మీరు కూడా మార్పుని ప్రారంభించవచ్చు. మిషన్ స్పష్టత. మీరు ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారు? చట్టపరమైన నమోదు. మీ దేశంలో చట్టబద్ధమైన గుర్తింపు పొందండి. నిధుల సేకరణ వ్యూహం, విరాళాలు, కార్పొరేట్ సహకారం, క్రౌడ్ ఫండింగ్ను అన్వేషించండి. బలమైన బృందం, ఆదర్శంతో కూడిన వ్యక్తులను నియమించుకోండి. ప్రభావవంతమైన ప్రాజెక్టులు. మీ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ప్రణాళిక రూపొందించండి. భాగస్వామ్యాలు ఏర్పరచుకోండి. ప్రభుత్వాలు, ఇతర ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయండి. ఎన్జీవోలను సమాజానికి ఎలా పరిచయం చేయాలి? సజీవ ఉదాహరణలు చెప్పండి. ప్రజల హృదయాలను తాకే కథనాలు వినిపించండి. ఆకర్షణీయమైన ప్రదర్శన ఉపయోగించండి. వీడియోలు, డాక్యుమెంటరీలు, వ్యక్తిగత అనుభవాలను వినిపించండి. సంఖ్యలు, గణాంకాలతో ప్రభావాన్ని చూపండి. ఎన్నో జీవితాలను మార్చిన ఉదాహరణలు అందించండి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచండి. విరాళాలు, ప్రచారాలు, స్వచ్ఛంద సేవ కోసం ప్రోత్సహించండి. ముగింపు. ఎన్జీవోలు ఒక దివ్యమైన ఆలోచన. ఇవి కలలు కనేవారు మాత్రమే కాదు, ఆ కలలను సాకారం చేసేవారు కూడా. ప్రియమైన మిత్రులారా, మనలో ప్రతి ఒక్కరికి మార్పును తీసుకురాగల శక్తి ఉంది. మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడే మార్పు సాధ్యమవుతుంది.